అందరికీ నమస్కారం. ఈరోజు మనం కనకధారా స్తోత్రం గురించి మాట్లాడుకుందాం. ఇది ఆదిశంకరాచార్యులు రచించిన ఒక అద్భుతమైన సంస్కృత స్తోత్రం. ముఖ్యంగా దానిలోని మొదటి శ్లోకంలోనే ఎంతో శక్తి, ఎంతో లోతైన అర్థం దాగి ఉన్నాయి. పదండి, ఆ అద్భుతమైన అర్థంలోకి మనం కూడా తొంగిచూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ మొదటి శ్లోకం. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదూ, కానీ ఈ ఒక్క శ్లోకంలోనే ఒక అందమైన పోలిక, ఒక దివ్యమైన బంధం, ఒక శక్తివంతమైన ప్రార్థన అన్నీ ముడి ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. సరిగ్గా ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. కేవలం ఒకే ఒక్క చూపు, ఒక వీక్షణం సకల సంపదలను, సకల శుభాలను ఎలా ఇవ్వగలదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటేనే ఈ శ్లోకం వెనుక ఉన్న అసలైన శక్తి మనకర్థమవుతుంది. అయితే ఇంతటి గొప్ప విషయాన్ని చాలా సింపుల్గా ప్రకృతిలోంచి ఒక చిన్న ఉదాహరణ తీసుకుని వివరించారు శంకరాచార్యులు. ముందుగా ఆ పోలికేంటో చూద్దాం. కథ ఇక్కడ మొదలవుతుంది, ఒక అందమైన ఆడ తుమ్మెదతో. ముందుగా ఆ తుమ్మెదను ఊహించుకోండి. సరే, ఆ తుమ్మెద ఏం చేస్తోందంటే, చుట్టూ విరబూసిన పువ్వుల నుంచి వచ్చే ఆ పరిమళానికి, ఆ ఆనందానికి పూర్తిగా ఆకర్షితురాలైంది. ఆ వాసన దాన్ని లాగుతోందనమాట. చివరికి ఆ సువాసనను వెతుక్కుంటూ వెళ్లిన ఆ తుమ్మెద నల్లగా, గుబురుగా, అందంగా ఉన్న ఒక తమాల వృక్షం మీద వాలింది. అక్కడితో ఆ ప్రకృతి దృశ్యం పూర్తయింది. చాలా ప్రశాంతంగా, అందంగా ఉంది గదా ఈ ఊహ. సరే, ఇప్పటివరకు మనం చూసింది ప్రకృతి. కాని దీని వెనుక ఉన్న అసలు అర్థం దైవికమైనది. ఇప్పుడు ఈ పోలికను దైవత్వంతో ఎలా ముడిపెట్టారో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉందో. ఆ ఆడ తుమ్మెద ఎవరంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపు. మరి ఆ తుమ్మెద వాలిన తమాల వృక్షమెవరంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆనందంతో పులకించిపోయిన శరీరం. ప్రకృతిలోని ఒక చిన్న దృశ్యాన్ని దైవలోకంలోని ఒక ప్రేమ సన్నివేశంతో పోల్చడం అద్భుతం కదూ. సో దీనర్థమేంటంటే, ఎలాగైతే ఆ తుమ్మెద చెట్టును ఆశ్రయించిందో, అచ్చమలాగే లక్ష్మీదేవి ప్రేమతో నిండిన చూపు ఎప్పుడూ తన భర్త అయిన శ్రీహరి మీదే ఉంటుంది. ఆయన రూపమే ఆమెకు ఆశ్రయం, ఆయనే ఆమెకు ఆనందం. ఈ ఒక్క పోలికలో ఎంత ప్రేమ, భక్తి, శరణాగతి ఉన్నాయో చూడండి. సరే, ఈ పోలిక బావుంది. కాని ఇందులో లక్ష్మీదేవిని ఇంకెలా వర్ణించారు? అసలు ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నట్టు? ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ శ్లోకంలో ఆమెను మంగళదేవత అన్నారు. మంగళమంటే కేవలం ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం, ఆనందం, కుటుంబ శ్రేయస్సు, సౌభాగ్యం, ఇలా అన్ని రకాల శుభాలకు ఆమె మూలం, ఆమె స్వరూపమన్నమాట. శ్లోకంలో వాడిన ఇంకో అద్భుతమైన మాట ఏంటంటే, ఆమె సకల ఐశ్వర్యములను శరీరముగా చేసికొన్నది. అంటే సంపదలన్నీ ఆమెలో ఒక భాగం. అవి ఆమె నుండి వేరు కాదు. ఆమె సంపద, సంపదే ఆమె. ఇది ఆమె శక్తిని ఎంత గొప్పగా చెబుతోందో కదా. ఓకే, ఇప్పటిదాకా మనం ఈ పోలిక చూశాం, అమ్మవారి స్వరూపం గురించి తెలుసుకున్నాం. మరి ఫైనల్గా భక్తుడేమడుగుతున్నాడు? ఈ శ్లోకం యొక్క అసలు ఉద్దేశ్యమేంటి? ఇది అసలు ప్రార్థన. దాని సారాంశం ఇదే. ఓ తల్లీ, నీవు ప్రేమతో, ఆనందంతో నీ భర్త అయిన శ్రీమహావిష్ణువును ఎలా చూస్తావో, అదే కరుణ నిండిన చూపుతో నన్ను కూడా చూడు. ఆ ఒక్క చూపు చాలు, నాకు సకల శుభాలు కలుగుతాయి అని కోరుకోవడం. గమనించండి, ఇక్కడ భక్తుడు బంగారం, డబ్బులు అడగట్లేదు. విష్ణుమూర్తి మీద పడుతున్న ఆ ప్రేమతో నిండిన, కరుణతో నిండిన చూపు ఒక్కసారి నామీద పడితే చాలు అంటున్నాడు. ఎందుకంటే ఆ చూపు పడితే సకల శుభాలు వాటంతట అవే వస్తాయని గట్టి నమ్మకం. అంతిమంగా ఈ ప్రార్థన మాంగల్యం కోసం. ఇక్కడ మాంగల్యం అంటే నిరంతరం ఒక ప్రవాహంలా వచ్చే మంచి, శ్రేయస్సు. అందుకే కదా ఈ స్తోత్రం